ఈ అపార్థానికి గురయ్యి బాధపడుతుంటే వేదన చెందకండి. నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళందరూ సిగ్గుపడి నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పే రోజు వచ్చింది. నిన్ను పొరపాటున తేడాగా ఆలోచించుకున్నావమ్మా, అయ్యా నిన్ను ఇట్లా అనుకున్నాను, ఏమనుకోవద్దు, సారీ, నేను ఆ రోజు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని వాళ్ళ నోటితో వాళ్లే నీకు చెప్పే రోజు వచ్చింది. దేవుడు తెస్తాడు. ప్రజెంట్ నిన్ను అర్థం చేసుకోలేదు, తేడా అనుకుంటున్నారు, యోసేపును అనుకున్నట్టు, దానియేలును అనుకున్నట్టు. తర్వాత అర్థమైనాడు సిగ్గుపడతాడు. సిగ్గుపడి వాళ్లే నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు. కాబట్టి ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ద్వేషిస్తున్నారని, నిన్ను తిరస్కరిస్తున్నారని, తృణీకరిస్తున్నారని బాధపడద్దు. వాళ్ళు పశ్చాత్తాపడతారు. ఆ గతి దేవుడు వాళ్ళకి తెస్తాడు. నీ దగ్గరే వాళ్ళకి అవసరం పుట్టేటట్టు చేస్తాడు. అవసరం నువ్వే తీర్చే స్థితి నీకు ఇస్తాడు. ఇంకా వాళ్ళకి ఇంకేం కనపడదు, నువ్వే దిక్కవుతావు. అట్లా చేస్తాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న అపార్థం చేసుకున్న వాళ్ళందరూ నీ యొద్దకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. వాళ్ళు నీకు సాగిల పడేటట్టు నా దేవుడు చేస్తాడు. నమ్మదగిన దేవుడు నా దేవుడు రోషగాడు. నా దేవుడు రోషగాడు. నీ ఛాలెంజ్లు ఆయన తీసుకుంటాడు. నువ్వు వదిలేస్తావు పోనీ అని, కానీ ఆయన వదలడు, పట్టుకుంటాడు.